ఆదిశంకరాచార్యులు పరమేశ్వరుని స్తుతించిన అపూర్వ గ్రంథమే శివానందలహరి. 1వ శ్లోకం. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యామస్తోకత్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం. కళల స్వరూపులు, సిగలపై చంద్రకళలు ధరించినవారు, ఒకరినొకరు తపస్సు ద్వారా పొందినవారు, భక్తుల మనోభీష్టాలు నెరవేర్చేవారు, త్రిభువనాలకు మంగళదాయకులు, మనస్సుకు ధ్యానంలో గోచరించేవారు, ఆనందంలో దర్శింపగల రూపం కలవారైనటువంటి పార్వతీ పరమేశ్వరులకు నమస్కారములు. 2వ శ్లోకం. గళంతీ శంభో త్వచ్చరిత సరిత కిల్భిషరజో దళంతీ ధీకుల్యా సరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హృదభువి శివానందలహరి. ఓ మహాదేవ, నీ చరితామృతము నుండి పుట్టి నా బుద్ధి అనేటువంటి కాలమునందు ప్రవహిస్తూ నా పాపాలను, నా చావు పుట్టుకల చక్రాన్ని తొలగిస్తూ నా మనస్సు అనేటువంటి మడుగు చేరి నిలిచినటువంటి శివానందలహరికి జయమగుగాక. 3వ శ్లోకం. త్రయీ వేద్యం హృద్యం త్రిపురహరమాజ్యం త్రినయనం జటాభారోదారం చలదుర్గహారం మృగధరం మహాదేవం దేవం మయి సదయభావం పశుపతిం చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే. వేదముల ద్వారా తెలియబడేవాడు, సుందరమైన ఆకారము కలవాడు, త్రిపురాసులను సంహరించినవాడు, సృష్టికి పూర్వమే ఉన్నవాడు, 3 కన్నులు కలవాడు, సర్పములను ఆభరణములుగా ధరించినవాడు, దేవతలకే దేవదేవుడైనటువంటి మహాదేవుడు, పశుపతి, జ్ఞానమూర్తి, అనుకరింప శక్యము కానివాడు, నాయందు దయకలవాడైనటువంటి పార్వతీ సమేతుడైన శివుని హృదయమునందు ధ్యానిస్తున్నాను. 4వ శ్లోకం. సహస్రం వర్తంతే జగతి విబుధా క్షుద్రఫలదా నమన్యే స్వప్నే వా తదనుసరణం తత్కృతఫలం హరిబ్రహ్మాదీనామపి నికటభాజామసులభం చిరం యాచే శంభో శివ తవ పదాంభోజభజనం. ఏదో కొంచెం ఫలమిచ్చే దేవతలు ఎంతమందో ఉన్నారు. కలలో కూడా ఆ దేవతలను కీర్తించటం, ఆ దేవతలు చేసే మేలు ఆశించటం చేయను. మంగళకరుడైనటువంటి ఓ ఈశ్వర, ఎప్పుడూ నీ సన్నిధిలో ఉన్నటువంటి విష్ణువుకి కానీ బ్రహ్మకు కానీ లభించని నీ పాదసేవయే నాకు అనుగ్రహింపమని వేడుకుంటున్నాను. 5వ శ్లోకం. స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవితాగాన ఫణితౌ పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యేష్వచతురః కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే పశుం మాం సర్వజ్ఞ ప్రతిత కృపయా పాలయ విభో. స్మృతులలో కానీ, శాస్త్రాల్లో కానీ, వైద్యంలో కానీ, శకునాలు చెప్పడంలో కానీ, కవిత్వము చెప్పి మెప్పించట్లో కానీ, సంగీతం పాడి రంజింపచేయట్లో కానీ, పురాణాలు చెప్పుట్లో కానీ, మంత్రశాస్త్రమందు కానీ, స్తోత్రములు చేయట్లో కానీ, నాట్యము చేయట్లో కానీ, హాస్యములు చెప్పి నవ్వించట్లో కానీ నేర్పులేని వాణ్ణి. ఇలాంటి వారిపై రాజులకు ప్రేమ ఎలా కలుగుతుంది? ఒకవేళ వారు ఆదరించినా వాళ్ళు ఇచ్చేటువంటి బహుమానాలు నాకు వద్దు. వేద పరిశుద్ధుడవు, సర్వజ్ఞుడు అయినటువంటి ఓ మహేశ్వర, నేనెవరో తెలియని పశువునైన నన్ను రక్షింపుము. 6వ శ్లోకం. ఘటో వా మృత్పిండోప్యనురపి చ ధూమోగ్నిరచలః పటో వా తంతుర్వా పరిహరతి కిం ఘోరశమనం వృధా కంఠక్షోభం వహసి తరసా తర్కవచసా పదాంభోజం శంభోర్భజ పరమసౌఖ్యం వ్రజసుధేః. కుండ గాని, మట్టి ముద్ద గాని, పరమాణువు గాని, పొగ గాని, నిప్పు గాని, పర్వతము గాని, వస్త్రము గాని, దారము గాని ఇవేవి భయంకరమైనటువంటి మృత్యువు నుండి కాపాడలేవు. అందుకే పైన చెప్పిన తర్కశాస్త్రమందలి మాటలతో వృధాగా కంఠక్షోభం లేకుండా శివుని యొక్క పాదాలను సేవించి త్వరగా శివ సాయుధ్యమును పొందుము. 7వ శ్లోకం. మనస్తే పాదాబ్జే నివసతు వచః స్తోత్రఫణితౌ కరశ్చాభ్యర్చాయాం శృతిరపి కథా కర్ణన విధౌ తవ ధ్యానే బుద్ధిర్నయనయుగళం మూర్తి విభవే పరగ్రంథాన్ కైర్వా పరమశివ జానే పరమతః. ఓ పరమేశ్వర, నా మనస్సు నీ పాదాల మీద, నా వాక్కు నీ స్తోత్రములు చదువుటలోను, నా చేతులు నీ పూజలోను, నా చెవులు నీ చరిత్రలు వింటలోను, నా బుద్ధి
నీ యొక్క ధ్యానంలోనూ నా యొక్క కన్నులు నీ దివ్యమంగళ విగ్రహం చూచుటలోనూ స్థిరపడి ఉండుగాక. అట్లయితే నా ఇంద్రియములు నీ స్పర్శలేని వేరు విషయాలు తెలుసుకొనుటకు ఇష్టపడవు. 8వ శ్లోకం. యదా బుద్ధి సుక్తౌ రజతమితి కాచాస్మనిమని జలే పైష్టే క్షీరం భవతి మృగతృష్ణాసు సలిలం తదా దేవభ్రాంత్యా భజతి భవధన్యం జడజనో మహాదేవేశం త్వాం మనసి చనమత్వా పశుపతే. ఓ పశుపతి, దేవదేవుడైనటువంటి నిన్ను మూఢులు హృదయంలో తలచకుండా ముత్యపు చెప్పలను వెండేని, గాజురాళ్లను మణులని, పిండి నీళ్లను పాలని, ఎండమావులను నీళ్ళని భ్రమించినట్లుగా నీకంటే ఇతరులైనట్టు వారిని దేవుళ్ళనేటువంటి భ్రాంతి చేత పూజిస్తున్నారు. 9వ శ్లోకం. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్ధం జడమతి సమర్ప్యైకం చేతః సరసిజముమానాద భవతే సుఖేనావస్థాతుం జనయిహ న జానాతి కిమహో. మనుష్యుడు తెలివిలేనివాడై పూల కొరకు లోతైన చెరువుల్లో దిగుతున్నాడు. భయంకరమైన అరణ్యాల్లో విస్తీర్ణమైనటువంటి పర్వతాలపై తిరుగుతున్నాడు. కానీ ఓ పార్వతీపతి, మనస్సు అనేటువంటి పద్మాన్ని నీకు సమర్పిస్తే చాలు అనే విషయాన్ని ఈ జడులైనటువంటి మానవులు తెలుసుకోలేకుండా ఉన్నారు. ఆశ్చర్యంగా ఉంది. 10వ శ్లోకం. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదా త్వత్పాదాబ్జస్మరణ పరమానందలహరి విహారాసక్తం చేదృదయమిహ కిం తేన వపుషాః. మనుషుడుగా కానీ, దేవుడుగా కానీ, పర్వతముగా కానీ, అడవిగా కానీ, మృగముగా కానీ, దోమగా కానీ, పశువుగా కానీ, పురుగుగా కానీ, పక్షులు మొదలైన వాటిలా ఎలా పుట్టినా పర్వాలేదు. కానీ ఎప్పుడు నా మనస్సు నీ పాదపద్మముల స్మరణలో ఉంటే ఇక ఏ జన్మ వచ్చినా బాధలేదు. 11వ శ్లోకం. వటుర్వా గేహీ వా యతిరపి జటీ వా తదితరో నరో వా యః కచ్చిద్భవతు భవ కింతేన భవతి యదేయం హృత్పద్మం యది భవదదీనం పశుపతే తదేయస్త్వం చంభో భవసి భవభారంచ వహసి. ఓ శివ, మానవుడు బ్రహ్మచారైనా, గృహస్థైనా, సన్యాసైనా, జటాధారి అయినా, మరింక ఎట్టివాడైనా కానీ దానిచేత అంటే ఆయా ఆశ్రమముల చేత ఏమవుతుంది? కానీ ఓ పశుపతి, ఎవని హృదయ పద్మము నీ వశమవుతుందో నీవు అతని వాడవై అతని సంసార భారాన్ని మోస్తావు. 12వ శ్లోకం. గుహాయాం గేహే వా బహిరపి వనే వాద్రిశిఖరే జలే వా వహ్నౌ వా వసతు వసతే కిం వద ఫలం సదా యశ్చైవాంతకరణమపి శంభో తవ పదే స్థితం చేత్యోగోసౌ సచ పరమయోగి సచ సుఖీ. ఓ శంకర, మనుషుడు గుహలో కానీ, ఇంట్లో కానీ, బయట ఎక్కడో కానీ, అడవిలో కానీ, పర్వత శిఖరంపై కానీ, నీటిలో కానీ, పంచాగ్ని మధ్యలో కానీ నివసించుగాక. ఎక్కడున్నా ఏం లాభం? ఎవరి మనస్సు ఎప్పుడూ కూడా నీ పాదములందు స్థిరముగా ఉంటుందో అతడే గొప్ప యోగి. అంతేకాకుండా అతడే పరమానందం కలవాడవుతాడు. 13వ శ్లోకం. అసారే సంసారే నిజ భజన దూరే జడధియా భ్రమంతం మామంధం పరమ కృపయా పాతుముచితం మదన్యః కోదీనస్తవ కృపణ రక్షాతి నిపుణః త్వదన్యః కో వా మే త్రిజగతి శరణ్యః పశుపతే. ఓ శివ, నీ సేవకు దూరమై నిస్సారమైన ఈ సంసారంలో గుడ్డివాడినై తిరిగే నాకు మిక్కిలి దయతో జ్ఞానం ఇచ్చి రక్షించు. నాకన్నా దీనుడు నీకెవరున్నారు? ముల్లోకాలకు నీవే రక్షకుడివి. శరణు కోరదగిన వాడివి కూడా నువ్వే. 14వ శ్లోకం. ప్రభుస్త్వం దీనానాం ఖలు పరమబంధు పశుపతే ప్రముఖ్యోహం తేషామపి కిముత బంధుత్వమనయోః త్వయైవ క్షంతవ్యా శివమదపరాధాశ్చ సకలా ప్రయత్నాత్ కర్తవ్యం మదవనమియం బంధుసరణి. ఓ ఈశ్వర, నీవు సమర్థుడవు, దీనులకు బంధువు కదా. నేను అలాంటి దీనుల్లో మొదటివాడను. ఇక మన ఇద్దరి బంధుత్వం గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఓ పరమేశ్వర, నా అపరాధాలను నీవు క్షమింపుము, నన్ను ప్రయత్నపూర్వకముగా రక్షించు. ఇదే కదా బంధుమర్యాద.
15వ శ్లోకం. ఉపేక్షా నో చేత్ కిం న హరసి భవజ్ఞాన విముఖాం దురాశా భూయిష్టాం విధిలిపిమశక్తో యది భవాన్ శిరస్తద్వైధాత్రం న ఖలు సువృత్తం పశుపతే కథం వా నిర్యత్నం కర్ణకముఖే నైవలులితం. ఓ పశుపతి, నీకు నాపై ఉపేక్ష లేకుంటే నిన్ను ధ్యానించుటకు వెనుకాడునది దురాశలతో నిండినదైన నా తలరాతను ఎందుకు తొలగించవు? అందుకు సమర్థుడవు కానిచో చేతి గోరు కొనతో దృఢమైన బ్రహ్మశిరస్సును ఎలా పకలించావు? 16వ శ్లోకం. విరించిర్దీర్ఘాయుర్భవతు భవతా తత్పరశిరః చతుష్కం సంరక్షంస ఖలు భువి దైన్యం లిఖితవాన్ విచారః కో వా మాం విశద కృపయా పాతి శివతే కటాక్ష వ్యాపారః స్వయమపి చ దీనావనపరః. ఓ పరమేశ్వర, బ్రహ్మదేవుడు భూమిపై ప్రజలకు దీనత్వమును నుదుటిపై వ్రాశాడు. దీనులను కాపాడు నీ యొక్క దయ నిర్మలమైన కృపతో స్వయముగా నన్ను రక్షిస్తోంది. బ్రహ్మదేవుని 4 శిరములను నీవు రక్షింపుము, ఆయన దీర్ఘాయువగుగాక. 17వ శ్లోకం. ఫలాద్వా పుణ్యానాం మయి కరుణయా వా త్వయి విభో ప్రసన్నేపి స్వామిన్ భవదమల పాదాబ్జయుగళం కథం పశ్యేయం మాం స్థగయతి నమః సంభ్రమజుషాం నిలింపానాం శ్రేణిర్నిజ కనకమాణిక్యమకుటైః. ఓ ప్రభో, నా పుణ్యము చేతనో లేక నీ కరుణ చేతనో నీవు నాపై ప్రసన్నుడవైన స్వామి, నీ నిర్మల పాదపద్మాలను ఎలా చూడగలను? నీకు నమస్కరించుటకై తొందరపడు దేవతల సమూహం తమ రత్న కిరీటాలతో నన్ను అడ్డగిస్తోన్నది కదా. 18వ శ్లోకం. త్వమేకో లోకానాం పరమఫలదో దివ్య పదవీం వహంతస్త్వన్మూలాం పునరపి భజంతే హరిముఖాః కియద్వా దాక్షిణ్యం తవ శివమదాసా చ కియతి కదా వా మద్రక్షాం వహసి కరుణాపూరితదృశాః. ఓ శివ, లోకంలో నీ ఒక్కడవే మోక్షమునిచ్చువాడవు. విష్ణువాది దేవతలు నీవు అనుగ్రహించిన పదవులను అనుభవిస్తూ నిన్ను కొలుస్తున్నారు. భక్తులపై నీకెంత దయ! నా ఆశ ఎంత! నా అహంభావాన్ని తొలగించి సంపూర్ణ కటాక్షంతో ఎప్పుడు నన్ను రక్షిస్తావు? 19వ శ్లోకం. దురాశా భూయిష్టే దురధిపగృహద్వారఘటకే దురంతే సంసారే దురితనిలయే దుఃఖజనకే మదాయాసం కిన్న వ్యపనయసి కస్యోపకృతయే వదేయం ప్రీతిశ్చేత్తవ శివ కృతార్థా ఖలు వయం. ఓ శివ, దురాశ భూయిష్టమైనది, దుష్ట అధికారులను ఆశ్రయించేటట్లు చేసేది, పాపమయమై దుఃఖకారణమైనది, మంచి ముగింపు లేనిదైనటువంటి ఈ సంసారంలో నా బాధలను ఎందుకు తొలగించవు? సహాయం చేయమని ఎవరిని అడగను. నిన్ను భజించి మేము కృతార్థులవుతున్నాము కదా. 20వ శ్లోకం. సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ నటత్యా శాఖా స్ఫటతి ఝుటితి స్వైరమభితః కపాలిన్ భిక్షో మే హృదయ కపిమత్యంత చపలం దృఢం భక్త్యా బద్ధ్వా శివ భవదధైనం కురు విభో. ఓ కపాలధారి, నా దగ్గర ఒక కోతి ఉంది. అది మోహమనే అడవిలో తిరుగుతోంది. ఆశాశాఖలపై దూకుతున్నది. అటునిటు వేగముగా పరుగులెడుతోంది. అత్యంత చాపల్యమైన ఈ మనస్సనే కోతిని భక్తితో కట్టి నీ వశం చేసుకొనుము. ఆదిశంకరాచార్యులు పరమేశ్వరుని స్తుతించిన అపూర్వ గ్రంథమే శివానందలహరి. 21వ శ్లోకం. ధృతిస్తంభాధారాం దృఢగుణ నిబద్ధాం సగమనాం విచిత్రాం పద్మాఢ్యాం ప్రతిదివస సన్మార్గఘటితాం స్మరారే మచ్చేతస్ఫుటపటకుటీం ప్రాప్య విశదాం జయస్వామిన్ శక్త్యా సహ శివగణైః సేవిత విభోః. ఓ మన్మథహారి, సర్వవ్యాపక శివగణ సేవితుడా, నీవు ఉండేందుకు నా దగ్గర ఓ కుటీరం ఉంది. అది ధైర్యమనేటువంటి స్తంభం ఆధారంగా సద్గుణాలనే తాళ్లతో కట్టబడి ఉంది. ఆ కుటీరం పద్మాకారంలో ఉంది.
దానిలో అటూ ఇటూ తిరగవచ్చు. అది నిర్మలము, అనుదినము సన్మార్గవర్తి అయినటువంటి నా హృదయ కుటీరము. నీవు అమ్మతో సహా నా హృదయ కుటీరములో నివసింపుము. పంచాక్షరీ మంత్రం నమశివాయలోని బీజాక్షరాలు పంచభూతాలకు ప్రతీకలు. 22వ శ్లోకం. ప్రలోభాద్యైరర్ధాహరణ పరతంత్రో ధనిగృహే ప్రవేశోద్యుక్తః సన్భ్రమతి బహుధా తస్కరపతే ఇమం చేతశ్చోరం కథమిహ సహే శంకర విభో తవాధీనం కృత్వా మయి నిరపరాధే కురు కృపాం. ఓ ప్రభు శంకర, తస్కరపతే, నా మనస్సునే దొంగ ప్రలోభముతో ధనము అపహరించుటకై ధనికుని ఇంటిలో ప్రవేశించుటకు ప్రయత్నిస్తూ తిరుగుతోంది. దీన్ని నేనెట్లు సహిస్తాను? నా మనస్సుని నీ అధీనంలో ఉంచుకొని నిరపరాధి అయిన నాపై దయ చూపించు. సకల బ్రహ్మాండ భాండమే శివమయమని రుద్రాధ్యాయం చెబుతోంది. 23వ శ్లోకం. కరోమి త్వత్పూజాం సపది సుఖదో మే భవ విభో విదిత్వం విష్ణుత్వం దిశసి ఖలు తస్యా ఫలమితి పునశ్చ త్వాం ద్రష్టుం దివి భువి వహన్ పక్షిం మృగత అదృష్ట్వా తఖేదం కథమిహ సహే శంకర విభో. ఓ శంకర, నేను నీ పూజలు చేస్తాను, వెంటనే నాకు మోక్షాన్ని ఇవ్వు. అలా కాకుండా నేను చేసే పూజకు ఫలంగా నన్ను బ్రహ్మగానో విష్ణువుగానో చేశావే అనుకో, మళ్ళీ నిన్ను చూడడం కోసం హంసగా ఆకాశంలోనూ వరాహంగా భూమిలోనూ వెతుకుతూ నీవు కనబడకపడే ఆ బాధను నేనెలా భరించగలను? అభిషేకేన ప్రియం శివ. శివుడు అభిషేక ప్రియుడు. 24వ శ్లోకం. కదా వా కైలాసే కనకమణి సౌధే సహగణైః వసన్ శంభోరగ్రే స్ఫుటఘటితమూర్ధాంజలిపుటః విభో సాంబ స్వామిన్ పరమశివ పాహీతి నిగదన్ విధాతॄణాం కల్పాన్ క్షణమివ వినేష్యామి సుఖతః. కైలాస పర్వతం మీద ఉన్న వజ్రాలు పొదిగిన బంగారంతో కప్పబడిన భవనంలో నేను నా తలపై చేతులు పైకెత్తి అరచేతులను ఒకదానితో ఒకటి నొక్కి ఉంచి, విభో సాంబ, స్వామి, పరమశివ, దయచేసి నన్ను రక్షించండి అని వేడుకుంటూ బ్రహ్మకల్పాలను క్షణంలాగా ఎప్పుడు గడుపుతానో. శివుని పంచముఖాలు సజ్జోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన. 25వ శ్లోకం. వైర్బ్రహ్మాదీనాం జయ జయ వచోభిర్నియమినాం గణానాం కేళీభిర్మదకలమహోక్షస్య కకుదిః స్థితం నీలగ్రీవం త్రినయన మమాశ్లిష్టవపుషం కదా త్వాం పశ్యేయం కరధృతమృగం ఖండపరసుం. బ్రహ్మాది దేవతలు స్తుతిస్తుండగా, మహర్షులు జయ జయధ్వానాలు పలుకుతుండగా, ప్రమదగణాలు ఆడుతుంటే, చేతుల్లో లేడిని ఖండపరశును ధరించి ఉమాదేవిని ఆలింగనము చేసుకుని ఉండగా, నంది మూపురమపై కూర్చుని ఉన్నటువంటి నీలకంఠుడవు త్రినేత్రుడవు అయినటువంటి నిన్ను ఎప్పుడు చూస్తానో కదా. త్రిగుణాలకు త్రిమూర్తులకు అతీతమైన దైవం శివుడని మాండూక్యోపనిషత్తు చెబుతోంది. 26వ శ్లోకం. కదా వా త్వాం దృష్ట్వా గిరిశతవ భవ్యాంగ్రియుగళం గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ సమాశ్లిష్యాఘ్రాయ స్ఫుటజలజగంధాన్ పరిమళా నలభ్యాం బ్రహ్మాదైర్ముదమనుమహిష్యామి హృదయే. ఓ గిరీశ, నీ దివ్య మంగళకరములైనటువంటి పాదపద్మాలను నా చేతిలో తీసుకొని శిరస్సు మీద ధరించి కళ్ళకద్దుకొని వక్షస్థలంపై ఉంచుకొని కావలించుకొని వికసిత పద్మములు పరిమళములను ఆఘ్రాణిస్తూ బ్రహ్మాదులకైనా లభించినటువంటి ఆనందాన్ని హృదయంలో ఎప్పుడు అనుభవిస్తానో కదా. శివ అనగా సంస్కృతంలో శుభం, సౌమ్యం అనేటువంటి అర్థాలున్నాయి. 27వ శ్లోకం. కరస్తే హేమాద్రౌ గిరిశ నికటస్థే ధనపతౌ గృహస్థే స్వర్భూజామరసురభిచింతామణిగణే శిరస్తే సీతాంశౌ చరణయుగలస్థేఖిలశుభే కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః. ఓ గిరీశ, బంగారు కొండ అయిన మేరు పర్వతం నీ చేతిలోనే ఉంది.
నీ దగ్గరే ధనాధిపతి కుబేరుడు ఉన్నాడు. నీ ఇంటి యందే కల్పవృక్షము, కామధేనువు, చింతామణి ఉన్నాయి. నీ శిరస్సునందు చంద్రుడు ఉన్నాడు. సమస్త శుభాలు నీ పాదయుగములందే ఉన్నాయి. నేను నీకు ఏమీ ఇయ్యగలను? నా మనస్సునే నీకు అర్పిస్తున్నాను. శ్రీశైల క్షేత్రంలోని పాలధార పంచధార ప్రాంతంలో ఆదిశంకరులు తపస్సు చేసి శివానందలహరిని రచించారు. 28వ శ్లోకం. సారూప్యం తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనే సామీప్యం శివభక్తి ధుర్య జనతా సాంగత్య సంభాషణే సాలోక్యంచ చరాచరాత్మకతనుధ్యానే భవానీపతే సాయుజ్యం మమ సిద్ధమత్ర భవతి స్వామిన్ కృతార్థోస్మ్యహం. ఓ సాంబశివ, నిన్ను పూజించేటప్పుడు నాకు సారూప్య మోక్షము, శివ మహాదేవ అని సంకీర్తన చేసేటప్పుడు సామీప్య మోక్షము, గొప్ప శివభక్తి పరుల సాంగత్యంలోనూ వారి సంభాషణలతోనూ సాలోక్య మోక్షము, చరచరాత్మకమైన నీ రూపాన్ని ధ్యానించేటప్పుడు సాయుధ్య మోక్షము నాకు సిద్ధించింది. ఓ శివ, నేను కృతార్థుడను. జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి అనేవి పరమేశ్వరుని 3 కళ్ళని కైలాస సంహితంలో పేర్కొన్నారు. 29వ శ్లోకం. త్వత్పాదాంబుజమర్చయామి పరమం త్వాం చింతయామ్యన్వహం త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచే విభో వీక్షాం మే దిశ చాక్షుషీం సకరుణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం శంభో లోకగురో మదీయ మనసః సౌఖ్యోపదేశం కురు. ఓ పరమేశ్వర, నీ పాదపద్మాలను పూజిస్తున్నాను. ప్రతిరోజు పరమాత్ముడవైన నిన్నే ధ్యానిస్తున్నాను. ఈశ్వరుడవైన నిన్నే శరణ అంటున్నాను. వాక్కు ద్వారా నిన్నే యాచిస్తున్నాను. శివ, దేవతలు కూడా ప్రార్థించు నీ కరుణారస దృష్టి నాపై ఉంచవయ్యా. ఓ ఈశ్వర, నా మనస్సుకు ఆనందమైనటువంటి ఉపదేశం చెయ్యి. శివతత్వంలో రుద్ర, శివ, ఈశ్వర అనే పేర్లు ప్రధానమైనవి. 30వ శ్లోకం. వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత పుష్పార్చనే విష్ణుత గంధే గంధవహాత్మతాన్నపచనే బహిర్ముఖాధ్యక్షత పాత్రే కాంచన గర్భతాస్తి మయి చేద్భాందులేదు చూడామనే శుశ్రూషాం కరవాణి తే పశుపతే స్వామిన్ త్రిలోకీ గురోః. ఓ చంద్రశేఖర, నీకు వస్త్రోపచారం చేయాలంటే సూర్యునిలాగా 1000 చేతులు ఉండాలి. అలాగే పూలతో పూజ చేయాలంటే విష్ణువులాగా సర్వవ్యాపకుడై ఉండాలి. నీకు గంధోపచారం చేయాలంటే వాయుదేవుల్లాగా గంధవాహుడై ఉండాలి. నీకు హవిస్సు సమర్పించాలంటే అగ్నిముఖాధ్యక్షుడై ఉండాలి. నీకు అర్ఘ్యం ఇవ్వాలంటే బ్రహ్మలాగా ఆగర్భ శ్రీమంతుడై ఉండాలి. వీరిలో నేను ఏ ఒక్కరినీ కానప్పుడు నీకు ఉపచారములు చేయట నా తరమా ప్రభో. ఆదిశంకరాచార్యులు పరమేశ్వరుని స్తుతించిన అపూర్వ గ్రంథమే శివానందలహరి. 31వ శ్లోకం. నాలం వా పరమోపకారకమిదం త్వేకం పశూనాం పతేః పశ్యన్ కుక్షిగతాన్ చరాచరగణాన్ బాహ్యస్థితాన్ రక్షితుం సర్వామర్త్య పలాయనౌషధమతిజ్వాలాకరం భీకరం నిక్షిప్తం గరళం గళేన గిలితం నోద్గీర్ణమేవ త్వయా. ఓ పరమేశ్వర, నీ కుక్షిలోనూ వెలుపలా ఉన్న సకల చరాచర ప్రాణులను రక్షించేందుకు సకల దేవతలు పారిపోవచుండగా నిలుపుటకు భయంకరమైనది, గొప్ప అగ్నిజ్వాలలతో ఉన్నది అయినటువంటి కాలకూట విషాన్ని మృంగకుండా కక్కకుండా కంఠంలోనే ఉంచుకున్నావు. నీ పరోపకార తత్వానికి ఈ ఒక్క నిదర్శనం చాలదా? పంచాక్షరీ మంత్రం నమశివాయలోని బీజాక్షరాలు పంచభూతాలకు ప్రతీకలు. 32వ శ్లోకం. జ్వాలోగ్రసకలామరాతిభయదః క్షేళంఖదం వా త్వయా దృష్టః కిం చ కరే ధృతకరతలే కిం పక్వజంబూఫలం జిహ్వాయాం నిహితశ్చ సిద్ధఘటికా వా కంఠదేశే భృతః కిం తే నీలమణిర్విభూషణమయం శంభో మహాత్మన్ వద. ఓ పరమేశ్వర, మహోగ్ర జ్వాలలతో దేవతలకు భయం కలిగిస్తున్నటువంటి ఆ విషం నీచే ఎలా చూడబడినది, చేతిలో ఉంచబడినది? అదేమైనా పండిన నేరేడు పండ? నాలుక ఎందు కూడా ఉంచబడ్డది అదేమైనా ఔషధమా? కంఠములో ధరించబడ్డది ఇదేమైనా నింద్రనీలమని ఆభరణమా? ఓ శంకర, చెప్పవయ్యా.
సకల బ్రహ్మాండమాండమే శివమయమని రుద్రాధ్యాయం చెబుతోంది. 33వ శ్లోకం. నాలం వా సకృదేవ దేవ భవతః సేవానతిర్వానుతిః పూజా వా స్మరణం కథా శ్రవణమప్యాలోకనం మాదృశాం స్వామిన్నస్థిరదేవతానుసరణాయాసేన కిం లభ్యతే కా వా ముక్తిరితః కుతో భవతి చేత్ కిం ప్రార్థనీయం తదా. ఓ శంకర, అస్థిరులైన దేవతలను ప్రయాసపడి సేవిస్తే ఏం లభిస్తుంది? ఒక్కసారి చేయు నీ సేవ కానీ, నమస్కారము కానీ, స్తోత్రము కానీ, పూజ కానీ, స్మరణ కానీ, కథాశ్రవణము కానీ, దర్శనము కానీ మాలాంటి వారికి చాలు. దీనికి మించిన ముక్తి ఏమిటి ఉంటుంది? ఎక్కడి నుండి కలుగుతుంది? ఇంతకంటే కోరుకోవలసింది కూడా ఏమున్నది? అభిషేకేన ప్రియం శివ. శివుడు అభిషేక ప్రియుడు. 34వ శ్లోకం. కిం భ్రూమస్తవ సాహసం పశుపతే కస్యాస్తి శంభో భవద్ధైర్యం చేదృశమాత్మనః స్థితిరియం చాన్యైః కథం లభ్యతే భ్రస్యద్దేవగణం త్రసన్మునిగణం నశ్యత్ ప్రపంచం లయం పశ్యన్నిర్భయ ఏక ఏవ విహరత్యానంద సాంద్రో భవాన్. ఓ పశుపతి, నీ సాహసం ఏమని చెప్పేది? నీ ధైర్యం ఎవరికున్నది? నీ వంటి స్థితి ఇతరులు ఎలా పొందగలరు? దేవతలు పడిపోవుచుండగా, మునిగణము భయపడుచుండగా, ప్రపంచము లయమగుచుండగా చూస్తూ నిర్భయుడవై ఆనందఘనుడవై ఒక్కడివే విహరిస్తూ ఉంటావు. శివుని పంచముఖాలు సజ్జోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన. 35వ శ్లోకం. యోగక్షేమః ధురంధరస్య సకల శ్రేయః ప్రదోద్యోగినో దృష్టాదృష్టమతోపదేశకృతినో బాహ్యాంతరవ్యాపినః సర్వజ్ఞస్య దయాకరస్య భవతః కిం వేదితవ్యం మయా శంభో త్వం పరమాంతరంగైతి మే చిత్తే స్మరామ్యన్వహం. ఓ పరమేశ్వర, యోగక్షేమల భారం వహించేవాడివి, సకల శ్రేయస్సులను ఇచ్చేవాడివి, ఇహపర మార్గాలను ఉపదేశించేవాడివి, బాహ్యంలోనూ లోపల కూడా వ్యాపించినటువంటి వాడివి, సర్వజ్ఞుడగు దయాకరుడవు. నీ విషయమై నేను తెలుసుకోవలసినది ఏమున్నది? ఓ శంభో, నీవే నాకు అత్యంత ఆత్మీయుడవని మనస్సులో ప్రతిరోజు స్మరిస్తున్నాను. త్రిగుణాలకు త్రిమూర్తులకు అతీతమైన దైవం శివుడని మాండూక్యోపనిషత్తు చెబుతోంది. 36వ శ్లోకం. భక్తో భక్తి గుణావృతే ముదమృతా పూర్ణే ప్రసన్నే మనః కుంభే సాంబత వాంఘ్రి పల్లవయుగం సంస్థాప్య సంవిత్ఫలం సత్వం మంత్రముదీరయన్ నిజ శరీరాగార శుద్ధిం వహన్ పుణ్యాహం ప్రకటీకరోమి రుచిరం కళ్యాణమాపాదయన్. ఓ శివ, భక్తుడైనటువంటి నేను నా మనోభీష్టమైనటువంటి కళ్యాణాన్ని పొందటానికి శరీరం అనే గృహం శుద్ధి కొరకై నా మనస్సు అనే కలశమును భక్తి అనేటువంటి దారంతో చుట్టి సంతోషం అనేటువంటి నీటితో నింపి ప్రసన్నమైన ఈ కలశంలో నీ పాదములనే చిగురుటాకులను జ్ఞానమనే కొబ్బరికాయను ఉంచి శివమంత్రాన్ని జపిస్తూ పుణ్యాహవాచనం చేస్తున్నాను. శివ అనగా సంస్కృతంలో శుభం, సౌమ్యం అనేటువంటి అర్థాలున్నాయి. 37వ శ్లోకం. ఆమ్నాయాంబుధిమాదరేణ సుమనః సంఘా సముజ్జన్మనో మంధానం దృఢభక్తిరజ్జు సహితం కృత్వా మధిత్వా తతః సోమం కల్పతరుం సుపర్వసురభిం చింతామణిం ధీమతాం నిత్యానందసుధాం నిరంతర రమా సౌభాగ్యమాతన్వతే. మంచి మనస్సు గలవారు సకల గుణ సంపత్తి గల మనస్సును కవ్వముగా చేసి దృఢభక్తి అనేటువంటి తాటితో కట్టి వేద సముద్రాన్ని ఆసక్తితో మధించడం ద్వారా కల్పవృక్షము, కామధేనువు, చింతామణులకు సమానమైన వాడు, బుద్ధిమంతులకు నిత్యానందమైనటువంటి అమృత స్వరూపుడు, మోక్షలక్ష్మీ స్వరూపుడు, ఉమాహ సహితుడు అయినటువంటి శివుణ్ణి దర్శించగలుగుతున్నారు. శ్రీశైలంలోని పాలధార, పంచధార ప్రాంతంలో ఆదిశంకరులు తపస్సు చేసి శివానంద లహరిని రచించారు. 38వ శ్లోకం. ప్రాక్ పుణ్యాచల మార్గదర్శిత సుధామూర్తి ప్రసన్నః శివః సోమః సద్గణ సేవితో మృగధరః పూర్ణస్తమో మోచకః చేతః పుష్కరలక్ష్మితో భవతి చేదానందపాదో నిధిః
ప్రాగల్భేన విజృంభతే సుమనసాం వృత్తిస్తదా జాయతే. కొండంత పూర్వపుణ్యం వల్ల దర్శనమయ్యేటువంటి అమృత స్వరూపుడు, ప్రసన్నుడు, మంగళమూర్తి, సద్గణములచే సేవించబడేవాడు, లేడిని ధరించినవాడు, పూర్ణుడు, అజ్ఞానాంధకారముని పోగొట్టేవాడు, ఉమాసహితుడైనటువంటి శివుడు మనో ఆకాశంలో కనిపిస్తే ఆనంద సముద్రం ఉప్పొంగుతుంది. మంచి మనస్సు కలవారికి వృత్తి అప్పుడు మొదలవుతుంది. జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి అనేవి పరమేశ్వరుని 3 కళ్ళని కైలాస సంహితంలో పేర్కొన్నారు. 39వ శ్లోకం. ధర్మో మే చతురంఘ్రిక సుచరిత పాపం వినాశం గతం కామక్రోధమదాదయో విగళితా కాళాసుఖా విష్కృతాః జ్ఞానానంద మహౌషధి సుఫలితా కైవల్యనాథే సదా మాన్యే మానస పుండరీక నగరే రాజావతంసే స్థితే. మోక్షాధిపతి సర్వపూజ్యుడైన రాజశ్రేష్ఠుడు నా మనోకమలమనే నగరంలో ఉండగా ధర్మము 4 పాదములతో బాగా నడుస్తున్నది, పాపము నశిస్తున్నది, కామము, క్రోధము, మదము మొదలగునవి తొలగిపోతున్నవి, కాలము సుఖమయమవుతున్నది, జ్ఞానానందమనే గొప్ప ఔషధము బాగుగా ఫలిస్తున్నది. శివతత్వంలో రుద్ర, శివ, ఈశ్వర అనే పేర్లు చాలా ప్రధానమైనవి. 40వ శ్లోకం. ధీయంత్రేణ వచో ఘటేన కవితా కుల్యోపకుల్యాక్రమైః రాణీతైశ్చ సదాశివస్య చరితాంభోరాసి దివ్యామృతైః హృత్కేదారయుతాశ్చ భక్తికలమా సాఫల్యమాతన్వతే దుర్భిక్షాన్మమ సేవకస్య భగవన్ విశ్వేశభీతిః కుతః. విశ్వేశ్వర, బుద్ధి అనే యంత్రం ద్వారా వాక్కులనే కుండలతో కవిత్వములనే పిల్లకాలువల గుండా నా హృదయమును పొలంలోకి తీసుకురాబడిన సదాశివుని చరిత్రమును అమృత సముద్రపు జలముల వల్ల భక్తి అనే పంట బాగుగా విస్తరిస్తోంది. నీ భక్తుడనైన నాకు కరువు వల్ల భయం ఎక్కడిది? ఆదిశంకరాచార్యులు పరమేశ్వరుని స్తుతించిన అపూర్వ గ్రంథమే శివానందలహరి. 41వ శ్లోకం. పాపోత్పాత విమోచనాయ రుచిరైశ్వర్యాయ మృత్యుంజయః స్తోత్రధ్యాననతి ప్రదక్షిణ సపర్యాలోకనాకర్ణనే జిహ్వా చిత్త శిరోంగ్రిహస్తనయన శ్రోత్రైరహం ప్రార్థితో మామాజ్ఞాపయ తన్నిరూపయ ముహుర్మామేవ మామేవ చః. ఓ మృత్యుంజయుడా, పాపములు నశించుటకు పరమేశ్వరుని స్తుతింపుమని నాలుకయు, ధ్యానింపుమని మనస్సును, నమస్కరింపుమని శిరస్సును, ప్రదక్షిణ చేయమని పాదములను, పూజింపమని చేతులను, చూడుమని కన్నులను, కథలు వినుమని చెవులను నన్ను కోరుచున్నవి. నీ ఆజ్ఞ లేనిదే ఆ కోరికలు నేనెట్లు తీర్చగలను? నీవు నాకు ఆ ఆజ్ఞ ఇచ్చి పలుమారట్లు చేయ విధముగా నన్ను అనుగ్రహింపుము. పంచాక్షరీ మంత్రం నమశివాయలోని బీజాక్షరాలు పంచభూతాలకు ప్రతీకలు. 42వ శ్లోకం. గాంభీర్యం పరిఖాపదం ఘనధృతి ప్రాకార ఉజ్జద్గుణః స్తోమశ్చాప్తబలం ఘనేంద్రియ చయోద్వారాణి దేహస్థితః విద్యావస్తు సమృద్ధిరిత్యఖిల సామగ్రీ సమేతే సదా దుర్గాతిప్రియదేవ మామకమనో దుర్గే నివాసం కురు. కైలాస పర్వతమున ప్రీతితో నివసించుచున్న ఓ దేవా, నా మనస్సనే దుర్గంలో నివసించుము. అది గాంభీర్యమనే లోతైన అగట్ట కలది, గట్టి ధైర్యమనే ప్రాకారం కలది, గుణములనే విశ్వసనీయమైన సైన్యం కలది, శరీరమునందున్న ఇంద్రియములనే ద్వారములు కలది, విద్య మరియు వస్తు సమృద్ధి అనే సమస్త సామగ్రితో నిండి దుర్గలక్షణ సమగ్రంగా ఉంది. దుర్గప్రియుడవు కావున నీ విందు నివసించుము. సకల బ్రహ్మాండ భాండమే శివమయమని రుద్రాధ్యాయం చెబుతోంది. 43వ శ్లోకం. మా గచ్చత్వమితస్తతో గిరిశభో మయ్యేవ వాసం కురుః స్వామిన్నాదికిరాతమామకమనః కాంతార సీమాంతరే వర్తంతే బహుశో మృగా మదజుషో మాత్సర్యమోహాదయః తాన్ హత్వా మృగయా వినోదరుచితాలాభం చ సంప్రాప్స్యసి. ఓ కైలాసవాస, నీవు అటూ ఇటూ పోవద్దు, నాలోనే నివసించు. ఓ ఆదికిరాతమూర్తి, నా మనస్సనే అరణ్యంలో మాత్సర్యము, మోహము వంటి అనేక మదించిన మృగాలున్నాయి.
వాటిని చంపివేసి వేట ఎందలి నీ ఆనందమును తీర్చుకొనుము. అభిషేకేన ప్రియం శివ. శివుడు అభిషేక ప్రియుడు. 44వ శ్లోకం. కరలగ్నం మృగకరీంద్రభంగో ఘనశార్ధూల విఖండనోస్తజంతు గిరిశో విశదాకృతిశ్చ చేత కుహరే పంచముఖోస్తి మేకుతోభిః. సింహానికి మృగాలు చేత చిక్కినట్లుగా పరమేశ్వరుడు చేతిలో లేడిని పట్టుకున్నాడు. అది వ్యాఘ్రాలను ఖండించినట్లుగా పరమేశ్వరుడు కూడా వ్యాఘ్రాసురుడిని ఖండించాడు. అది గజమును సంహరించినట్లుగా పరమేశ్వరుడు గజాసురుని కూడా సంహరించాడు. సింహాన్ని చూసి జంతువులన్నీ పారిపోవునట్లుగా పరమేశ్వరుని అందే జంతుజాలమందేయో లయించును. ఇరువురికి పర్వతమే నివాస స్థలము. శరీర కాంతి తెలుపు, పంచముఖత్వము ఉభయులకు ఉన్నది. అట్టి మహాదేవుడు సింహంలాగా నా చిత్తకుహరమునందు ఉండగా నాకు భయమెక్కడిది. శివుని పంచముఖాలు సజ్జోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన. 45వ శ్లోకం. చందః శాఖి శిఖాన్వితైర్ద్విజవరై సంసేవితే శాశ్వతే సౌఖ్యాపాదిని ఖేదభేదిని సుధాసారైః ఫలైర్దీప్తితే చేతః పక్షిశిఖామనేత్యజ ఉధా సంచారమైన్యరళం నిత్యం శంకరపాదపద్మయుగళీ నీడే విహారం కురు. ఓ మనస్సనే పక్షిరాజమా, ఎందుకు అటూ ఇటూ తిరుగుతూ వృధాగా శ్రమపడతావు? శంకరుని పాదపద్మములేని గూటిలో ఎల్లప్పుడూ విహరించు. శాశ్వతమైనటువంటి ఆ గూడు వేదములనే చెట్టుకొమ్మల చివరను ఉన్న మంచి పక్షులచే ఆశ్రయించబడినది. సుఖమునిచ్చున్నది, దుఃఖమును పోగొట్టున్నది, మరియు అమృత సారంకల ఫలములతో శోభిల్లుచున్నది. కాబట్టి పరమేశ్వరుని పాదపద్మముల వద్ద విహరింపుము. త్రిగుణాలకు, త్రిమూర్తులకు అతీతమైన దైవం శివుడని మాండూక్యోపనిషత్తు చెబుతోంది. 46వ శ్లోకం. ఆకీర్ణే నఖరాజికాంతి విభవైరుద్యత్సుధా వైభవైః రాధౌ తేపి చ పద్మరాగలలితే హంసవ్రజైరాశ్రితే నిత్యం భక్తివధూగణైశ్చ రహసి స్వేచ్ఛా విహారం కురు స్థిత్వా మానసరాజహంస గిరిజానాథాంగ్రి సౌధాంతరే. పరమేశ్వరుని పాదపద్మమునందలి నఖములు తెల్లని కాంతి కలవి. చంద్రుని నుండి అమృతం స్రవించి ఆ పాదములను కడుగుచున్నవి. ఆ పాదములు పద్మపు వన్నెము కలిగి మిక్కిలి అందముగా ఉన్నవి. పరమహంసలు సమూహములుగా ఆ పాదములను సేవించుచున్నారు. ఓ మనస్స, నీవు కూడా ఆ పరమేశ్వరుని పాదపద్మములను భక్తితో ఆశ్రయింపుము. శివ అనగా సంస్కృతంలో శుభం, సౌమ్యం అనేటువంటి అర్థాలున్నాయి. 47వ శ్లోకం. శంభుజ్ఞానం వసంత సంగిని హృదారామేఘశీర్ణచ్చద స్రస్త భక్తిలతాచ్చట విలసిత పుణ్యప్రవాలశ్రిత దీప్యంతే గుణకోరకా జపవచ పుష్పాని సద్వాసనా జ్ఞానానంద సుధామరందలహరి సంవిత్ ఫలాభ్యున్నతి. నా హృదయం అనే తోటలో శంభుని ధ్యానము అనేటువంటి వసంతం రాగానే పాపాలనే ఎండుటాకులు రాలిపోతున్నాయి, భక్తిలతలు విలసిల్లుతున్నాయి, పుణ్యములనే చిగురుటాకులు మొలచి గుణములనే మొగ్గలు తొడిగాయి, జప తప పుష్పాలు పూచి సుసంస్కారాల సువాసనలు వెదజల్లుతున్నాయి, జ్ఞానానందమనే మకరందం ప్రవహిస్తున్నది, సంవిత్తు అనేటువంటి ఫలం వృద్ధి చెందుతున్నది. శ్రీశైలంలోని పాలధార పంచదార ప్రాంతంలో ఆదిశంకరులు తపస్సు చేసి శివానందలహరిని రచించారు. 48వ శ్లోకం. నిత్యానందరసాలయం సురముని స్వాంతాంబుజాతాశ్రయం స్వచ్ఛం సద్విజసేవితం కలుషహృత్సద్వాసనావిష్కృతం శంభుజ్ఞాన సరోవరం వ్రజమనోహంసావతం సస్థిరం కిం క్షుద్రాశ్రయపల్వలభ్రమణ సంజాతశ్రమం ప్రాప్స్యసి. ఓ మానసరాజహంసమా, స్థిరమైన శంభుధ్యానమనే సరోవరం చేరుము. అది శాశ్వతానందమనే జలముతో నిండినది. దేవతల మునుల యొక్క మనస్సులకు ఆశ్రయమైనది, నిర్మలమైనది. జ్ఞానులనే రాజహంసలచే సేవించబడుతున్నది. పాపములు హరించేటువంటిది, సుసంస్కారములనే పరిమళాలు వెదజల్లునట్టుది. ఎందుకని అల్పులను ఆశ్రయించటం అనే బురదగుంటలలో తిరుగుతూ శ్రమపడతావు? జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి అనేవి
పరమేశ్వరుని 3 కళ్ళని కైలాస సంహితంలో పేర్కొన్నారు. 49వ శ్లోకం. ఆనందామృతపూరితాహర పదాంభోజాలవాలోజ్యత స్థైర్యోపఘ్నముపేత్య భక్తిలతికా శాఖోపశాఖాన్వితాః ఉచ్ఛైర్మానసకాయమానపటలీమాక్రమ్య నిష్కల్మషాః నిత్యాభీష్టఫలప్రదా భవతు మే సత్కర్మ సంవర్ధితాః. నా భక్తిలత శివునిపై ప్రేమ అనే జలముతో పూరింపబడినది. హరుని పాదములనే పాదు నుండి పుట్టినది. స్థిరత్వమనే గుంజను పట్టుకున్నది. శాఖోపశాఖలుగా విస్తరించి మనస్సనే ఎత్తైన పందిరిని ఆక్రమించినది. నిష్కల్మషమైనది. పుణ్యకర్మలతో చక్కగా వృద్ధి పొందినది. అలాంటి నా భక్తి అనే లత శాశ్వతమైనటువంటి ఫలములనిచ్చుగాక. శివతత్వంలో రుద్ర, శివ, ఈశ్వర అనేటువంటి పేర్లు ప్రధానమైనవి. 50వ శ్లోకం. సంజారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామ మనస్కృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం. సంధ్యా సమయాలలో విశేషముగా వ్యక్తమయ్యేవాడు, ఉపనిషత్తులందు నెలకొన్నవాడు, వాసుకిని ఆభరణముగా కలవాడు, దేవతలచే పూజింపబడేవాడు, సద్భావనలచే శోభిల్లేవాడు, సద్గుణములచే తెలుసుకునేబడేవాడు, ప్రేమతో భ్రమరాంబాదేవి చేత కౌగలించుకోబడినవాడు అయినటువంటి శ్రీశైల మల్లికార్జున స్వామిని నేను సేవిస్తున్నాను.